సో అండ్ ఇప్పుడు మోడలింగ్ చేశారు. సో మోడలింగ్ చేయాలని ఎందుకు అనిపించింది మరి? ఏమో తెలీదు. ఆ థాట్ వచ్చేసింది. ఇట్లా ఆఫర్ వచ్చింది. సో వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చింది నాకు. ఓకే. ఒక ట్రైల్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను. సో మోడలింగ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే అక్కడ టాకింగ్, బిహేవియర్ ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. మోడలింగ్లో మన క్యాట్ వాక్, మన మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా బాడీ షేప్ ఇవన్నీ తెలుస్తుంది అనమాట. ఓకే. మీ క్యాట్ వాక్ చూశాను, ఫిదా అయిపోయాను అసలు నేను. మామూలుగా లేదు అసలు. అసలు షాక్ అయ్యాను. ఏంటి దివ్యశ్రీనేనా కాదా అవునా అని ఒక 2 టైమ్స్ చెక్ చేసుకున్నాను నేనే. సో అంత బాగా చేశారంటే సో ఎలా కష్టపడ్డారు ఆ స్టేజ్కి రావడానికి? నేనైతే మాకైతే 3 days ట్రైనింగ్ ఇస్తారనమాట. Okay. మన కేరళ తుల్ సురేష్ గారు ట్రైనరు. సో ఆయన ట్రైనింగ్ వల్లే నేను నేర్చుకోగలిగాను క్యాట్ వాక్. స్ట్రగుల్స్ అయితే ఉంటాయి, చాలా స్ట్రగుల్స్. నేను ఇప్పుడు ఆ మహేష మూవీకి ఎంత చబ్బిగా ఉన్నానో దాని ద్వారా ఇంత స్లిమ్ అవటానికి, స్లిమ్ అయిన తర్వాత మోడలింగ్కి వెళ్ళాను అనమాట. ఓకే. సో నేను మెయిన్ జిమ్ చేశాను, ఫుల్ డైట్, రైస్ అస్సలు ముట్టుకోలేదు, ఓకే. అస్సలుగా టచ్ కూడా చేయలేదు రైస్, ఫుల్ డైట్. ఎంత స్ట్రగుల్స్ అంటే ఎంత హెవీ వెయిట్ ఉంటే ఇప్పుడు ఇంత స్లిమ్ రావడానికి ఒక 3 hours నేను జిమ్లోనే స్పెండ్ చేశాను అనమాట. ఓకే. సో అంత కష్టపడుతున్నారు అంటే అవును. ఇంత రిజల్ట్ ఉంది. ఒక పక్క జిమ్, ఒక పక్క డ్యాన్స్. సో డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు డాన్స్ అయితే. కూడా సో నేర్చుకున్నాను. డాన్స్ అంటే ఇష్టమా మరి మీకు? డాన్స్ అంటే డాన్స్ కూడా ఇష్టమే, ఆ వైబ్ బాగుంటుంది కొంచెం. ఓకే. నాకు ఎప్పుడైనా ఫీలింగ్ సాడ్ అనిపించినా, ఫీలింగ్ ఎలోన్ అనిపించినా, సో నేను ఆ క్లాస్కి వెళ్తే ఒక 1 hourలో ఫ్రీ అయిపోతాను. ఓకే. సో ఫీల్ సాడ్ అన్నారు ఎందుకు? సింగిల్ కాబట్టి. మింగిల్ కావాలా? అవును, మింగిల్ కావాలి. సో మింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్ మింగిల్ అయ్యి సింగిల్ అయ్యారా? సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సో సింగిల్ నుంచి మింగిల్కి వెళ్ళాలి. లేదు నాకెందుకో మింగిల్ అయ్యి సింగిల్కి వచ్చి సాడ్గా ఉన్నారేమో అనిపిస్తుంది. అస్సలు సమస్య లేదు అసలు. సో అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఏదైనా? లేదు లేదు. సో ఎవరి మీదైనా క్రష్ కానివ్వండి, మీరంటే ఎవరికైనా క్రష్ కానివ్వండి. నా మీద ఉండొచ్చు, నాకైతే ఎవరి మీద లేదు. ఎవరి మీద లేదు. నా హార్ట్కి టచ్ అయిన పర్సన్ ఇంకా దొరకలేదు. ఓకే. వెయిటింగ్. సో వెయిటింగ్ అంట, ఎవరైనా ఉంటే వచ్చి ఒకసారి చూడండి టచ్ అయిద్దో లేదో ఈ చూడాలి. రోజుల్లో ట్రూ లవ్ లేదు. ఓకే. ఐ వాంట్ ట్రూ లవ్, దొరుకుద్దా జెన్యూన్ పర్సన్ ఏమో మేబీ. అంతే. సో ఎవరి లక్ ఎలా ఉంటుందో చెప్పలేము. అవును. ఓకే. అది కూడా వస్తే అదృష్టవంతురాలని. అంతే. సో క్యాస్టింగ్ కౌచ్ అని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. సో క్యాస్టింగ్ కౌచ్ వల్ల మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? నేనైతే ఫేస్ చేయలేదు. సో ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే మాత్రం నేను చెయ్యను, నేను తప్పించుకుంటాను. సో క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది, లేదని అయితే నేను చెప్పలేను.